ఏమో జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ తప్పుని బలంగా అవును అని నిరూపించేందుకోసం 100 తప్పులు చేస్తున్నారు, 100 తప్పులు మాట్లాడుతున్నారు. దానికి నువ్వు మనిషివి కాదు అని చెప్పడం కోసం 1,00,000 రకాలైన మాటలు మాట్లాడతారు అనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే అత్యాచారం, బలవంతపు వృద్ధుడు అనమాట. బలవంతం చేస్తున్నారు, రేప్ చేస్తున్నారు టాపిక్, నిజం మీద అత్యాచారం చేస్తున్నారు. ఈ చేసే పాపం నాయకులది కాదు. ఆ నాయకుల మాటల్ని సమర్థిస్తూ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఆ అబద్ధాన్ని పదే పదే వల్లెవేస్తూ కాదని ఎవరైనా అంటే వాళ్ళ మీద విరుచుకుపడుతున్న వాళ్ళందరూ నిజం మీద అత్యాచారం చేస్తున్న వాళ్ళే కదా, అబద్ధాన్ని మోస్తున్నటువంటి వాళ్ళే కదా. దీనివల్ల మీరు ఏం కోరుకుంటున్నారు? రేపు పొద్దున్న నీ కుటుంబంలో తప్పు చేసేవాడు తప్పుని బలంగా సమర్థించుకోవాలని చెప్పుకుంటున్నారా? మీరందరూ తప్పుని కాపాడాలనుకుంటున్నారా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. తప్పు ఎవడు చేసినా ఇది తప్పు అబ్బాయి, మంచి ఎవడు చేసినా ఇది మంచి అబ్బాయి నువ్వు చెప్పకపోతే రేపు ఉన్మాదం పెరిగిపోతుంది, అరాచకం పెరిగిపోతుంది. ఆ పాపానికి బలవుతున్నది మనమే. ఆ సంగతి ఎందుకు గుర్తించట్లేదు? అంటే వీళ్ళ హయాంలో వచ్చిన డైరీలు జగన్ అంటగట్టేశారు అంతే కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఇది ఒక రొటీన్ ప్రొసీజర్. దాంట్లో కూడా చంద్రబాబు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేకపోతే నాయుడు గారి ఇన్వాల్వ్